కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు మార్కెట్ యార్డుకు తాళం వేశారు. 20 రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గన్నీ బ్యాగులు కూడా ఇవ్వడం లేదంటూ ఫైర్ అయ్యారు. నచ్చజెప్పేందుకు వచ్చిన అధికారులతో గొడవకు దిగారు రైతులు. సుతిని మేమే తెచ్చుకున్నాం. కాంటాల కాడికి పోయే వరకు దడవాయిలు అమాలీలు ఒక్కటయ్యి ఎవరు ప్రైవేటు స్టార్ట్ అయింది. రేపు ఎల్లుండో వర్షాలు పడే అవకాశం ఉంది. మక్కలు తడిస్తే మాత్రం బాధ్యత అధికారులే వహించాలి. మార్క్ఫెడ్ వాళ్ళు గవర్నమెంట్ మక్కల కొనుగోలు కేంద్రం ఇక్కడ స్టార్ట్ చేసిండ్రు. చొప్పదండి గంగాధరలో స్టార్ట్ చేసిండ్రు. హెడ్ క్వార్టర్లో స్టార్ట్ చేయకపోతే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మొరబెట్టుకుంటే ఇక్కడ స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసి నెల దాటింది కానీ ఇప్పటి వరకు ఒక్క లారీ పోయింది లేదు. కాంటాలు అవ్వకుండా ఇక్కడనే పెడతారు. అమ్మాలోళ్ళు వస్తలేరు. ఇక్కడ బయట అమ్మాలోళ్ళని ఇక్కడ అమ్మాలి పని చేయనిస్తలేరు. వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. అదే ప్రైవేటు ట్రేడర్లకు ఇచ్చిన మక్కలు వెంట వాళ్ళు కాంటా పెడతారు, పంపిస్తారు. కానీ గవర్నమెంట్ మార్కెట్కి అమ్మే మక్కలను మాత్రం వీళ్ళు కాంటా చేయనిస్తలేరు. 20 నుంచి 25 రోజులు ఆయా మక్కలు తీసుకొచ్చి మార్కెట్ వాళ్ళు కొనుగోలు చేయడం లేదు. అన్లోడింగ్ పైసలు మమ్మల్ని పెట్టుకోమంటారు. అమాలకి పెంచిన రేటు సుతం మేమే భరిస్తున్నాం, ప్రతిదీ మేమే భరిస్తున్నాం. అయినా సుతను మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. మేము అనేది ఏంటంటే ఇవాళ 20వ తారీఖు రోని మాకు ఇక్కడ మక్కల కన్నా ఇక్కడ ఉంటే నేను ఒక రైతును నాయి 480 బస్తాల నుంచి 500 బస్తాలు నాయి ఉన్నాయి మక్కలు. అక్కడనే ములుగుతున్నాయి. నా ప్యాడీ ఉంది ఇంకా జోకడం లేదు. నాకు ఏది పసుపు ఉంది, పసుపు కాడికి పోలేకపోతున్నా. నేను ఉన్న ఒక రైతును ఇక్కడికి మక్కల కాడికి అందలేకపోతున్నా. ఆ ప్యాడీ కాడికి పోకుండా 3 అక్కలు అయితే నేను ఎట్లా ఏ రకంగా